ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ ఓటమిని తట్టుకోలేని కొందరు నేతలు ఒక పార్టీలో ఓడితే మరో పార్టీ నుండి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అదృష్టం కలిసి వస్తే ఓకే, లేదంటే రెంటికి చెడ్డరేవుడిలా మిగిలిపోతున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ఓరుగల్లు నేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందంట. ఇది వాస్తు దోషమా లేక పార్టీ దోషమా అని తేల్చుకోలేక తర్జన పడుతున్నారట. ఇంతకు ఎవరా నేత, ఎటువైపు అయిన పైన లెట్స్ వాచ్. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయనే సామెత వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కి సరిగ్గా సూట్ అవుతుంది. 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన నేత ఆయన. ముచ్చటగా 3వ సారి హ్యాట్రిక్ కొడతారని అందరూ భావించినప్పటికీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు చేతిలో దారుణంగా ఓడిపోయారు. అయితే ఆ ఓటమిని భరించలేక పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి తీరాలని నిర్ణయించుకున్నారు. అందుకు పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్న ఆరూరి రమేష్ కమలం చెంతకు చేరాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో బీజేపీ నుంచి దూకుడు మీదుండటం, లోక్సభ ఎన్నికల్లో మోడీ హవా కలిసి వస్తుందని భావించి ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపారు. తమ పార్టీలోకి వస్తే వరంగల్ బీజేపీ టికెట్ ఇస్తామని కాషాయ పార్టీ నేతలు హామీ ఇవ్వడంతో బీజేపీలో చేరేందుకు సై అన్నారు. ఆరూరి రమేష్ పార్టీ మారే ప్రక్రియ సినిమాటిక్ లెవెల్లో నడిచింది. 2 వారాల పాటు హై డ్రామా నడిచింది. పార్టీ మారొద్దంటూ బీఆర్ఎస్ నేతలు ఆరూరి రమేష్ ని బలవంతంగా లాక్కెళ్లటం, కేసీఆర్ వద్దకు తీసుకువెళ్లి బుజ్జగించటం అన్నీ ఓ సినిమా ఎపిసోడ్ను గుర్తు చేశాయి. ఆ తర్వాత పార్టీ మారేది లేదంటూ ప్రకటన చేయటం, వెంటనే బీజేపీ నేతలు ఆరూరితో భేటీ కావటం అంతా పొలిటికల్ డ్రామాను తలపించింది. పార్లమెంటు ఎన్నికలు సమీపించడంతో ఎట్టకేలకు పార్టీ మారటానికి సిద్ధమయ్యారు ఆరూరి. దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పవనాలు వేస్తుండటంతో పార్లమెంటు ఎన్నికల ముందు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలిచి తీరాలని కలలుగన్న ఆరూరి రమేష్ బ్యాడ్ లక్ ని కాషాయ పార్టీ కూడా మార్చలేకపోయింది. వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య చేతిలో మరోసారి చిత్తుగా ఓడిపోయారు. ఊహించని ఈ పరిణామానికి భారీ షాక్ గురయ్యారట. గులాబీ పార్టీలో ఉంటే పార్టీ పదవైనా మిగిలేదని, బీజేపీ నుంచి ఓడిపోయి ఎటూ కాకుండా పోయానని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే కొద్ది నెలలుగా పొలిటికల్గా సైలెంట్ అయిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మళ్లీ యాక్టివ్ కావాలని చూస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ బుజ్జగింపులను సైతం కాదని పార్టీ మారటంతో తిరిగి సొంత గూటికి చేరాలని ఆయన సన్నిహితులు చెప్తున్నారట. బీజేపీలోనే ఉండి పొలిటికల్గా యాక్టివ్ అవుదామని చూస్తే ఆ పార్టీ నిబంధనలు, కట్టుబాట్ల కారణంగా సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఏదైనా కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ పెద్దలను కలిస్తే కోర్టు హాల్లో జడ్జిలాగా సైలెన్స్ అంటూ చేతులు కట్టేస్తున్నారట పార్టీ పెద్దలు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజల్లో తిరిగిన ఆరూరి రమేష్ ఇప్పుడు ఇంటికే పరిమితమవుతుండటంతో ఆయన సన్నిహితులంతా అసంతృప్తిలో ఉన్నారు. మరో 4 ఏళ్లు ఇలా ఉండటం సాధ్యం కాదని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారట. రాబోయే 10 ఏళ్లు హస్తం పార్టీ అధికారంలో ఉంటుందని, మరోసారి పార్టీ మారి కాంగ్రెస్లోకి వెళ్లాలని మరికొంతమంది సన్నిహితులు సూచిస్తున్నారట. ఓకే అంటే కాంగ్రెస్ అధిష్టానంతో లైన్ క్లియర్ చేస్తామని మరికొంతమంది పెద్దలు సలహా ఇస్తున్నారట. అయితే కాంట్రాక్టర్గా ఉన్న ఆరూరి రమేష్ బీజేపీలోనే ఉండి కేంద్రం నుంచి 4 కాంట్రాక్టులు సంపాదించుకుంటే చాలని భావిస్తున్నారని ఆయన వర్గం గుసగుసలాడుకుంటోంది. కానీ ప్రజాక్షేత్రం వదిలి సైలెంట్గా ఉంటే రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుందని మరికొంతమంది శ్రేణులు చర్చించుకుంటున్నారు. రాజకీయం పులిమీద సవారీ లాంటిదని, ప్రయాణం ఆపితే పొలిటికల్ లైఫ్ క్లోజ్ అవుతుందని, అందుకే హస్తం పార్టీలోకి వెళ్లాలని ఆయన సన్నిహితులు కొద్ది కాలంగా ఒత్తిడి తెస్తున్నారట. దీంతో ఏదో ఒక నిర్ణయం త్వరలో తీసుకుంటానని క్యాడర్కు సంకేతాలిస్తున్నారట ఆరూరి రమేష్. ఇక ఆయన డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.